హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు అర్థమైపోతుంది కదా. మరి ఈ రోజు రావు గారి రాజభవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు నేను చూసేస్తాను. ఈలోగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓ ప్రేక్షక మహాశయులందరికీ ఇంగ్లీషు నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత ఏడాది ఎన్నో కష్టాలు సవిచూసిన కూటమి ప్రభుత్వం గెలుపు కొంత ఊరటైతే ఇచ్చింది. ఈసారే ఇవాళ రాచమండలో న్యూ ఇయర్ గెస్ట్ ఎవరో చూద్దాం రండి. ఒకప్పుడు మైకులు అట్టుకుని తెగ వాగిన వాళ్ళు అంతా ఒక్కొక్కరిగా సైలెంట్ అవుతూ ఉన్నారు. మరి సిచ్యువేషన్ అలాంటిది. అధికారం మదవెక్కి కొట్టుకున్న వాళ్ళు అంతా పిల్లుల్లో ఇంట్లో తొంగుంటా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు పేరుని నాని ఎగిరెగిరి పడ్డాడు. తీరా గొడవను పేదల బియ్యం బొక్కేసిన పందికొక్కని బయటపడేసరికి ఇప్పుడు నీతి వాక్యాలు వలివేస్తా మూసల కన్నీరు గారిస్తా ఉన్నాడు. ఇక బోరు తెరిస్తే పాన్ పరాకు కంపుతో పాటు బూతులు ధారాళంగా మాట్లాడే కొడాలి నాని అసలు ఏమయ్యాడో. ఆయన గారి ఆప్తమిత్రుడు వల్లభనేని వంశీ ఏ దేశాలు పట్టుకుని పారిపోయాడో. అయ్యో జగన్నాథుడు అని ఆ జగన్ రెడ్డికే తెలియాలి. ఎటొచ్చి ఇద్దరు ముగ్గురికి మాత్రం ఇంకా పులుసు కారలేదు. ఒకరు రోజా, మరొకరు ఆంబోతు రాంబాబు. అందుకే తెగ రంకిలేస్తా ఉన్నాడు. ఇదిగో రాంబాబు, ఏంది నీ సోది చెప్పు, మొదలెట్టు. ఇవాళ జిల్లా పరిషత్ రోడ్లకి R&B రోడ్లకి కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇచ్చి టోల్ గేట్ వసూలు చేసేటికి ప్రపోజల్ పెట్టాడు. దీని మీద వ్యంగ్యంగా పెడితే ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టారు, అంటే దోపిడీ కేసు. రోడ్డు మీద నిలబడి కామెడీగా ఒక అతని దగ్గర 100 రూపాయలు తీసుకు మన మనుషులే తీసుకుంటే 100 రూపాయలు తీసుకున్నాడు, ఇది ఎక్స్ట్రాక్షన్ దోపిడీ అని పెట్టారండి. ఏం అన్యాయమయ్యా, ఏం పోయే కాలం వచ్చిందయ్యా? అంటే భయపెట్టాలి, ప్రేమను భయపెట్టాలి. ఆమె ఎవరు? సుధారాన్ని భయపెట్టాలి అని కేసులు పెట్టి జైల్లో పెట్టి భయపెట్టి రోడ్డు మీదకి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలు రాకోకుండా ఉద్యమాలు జరక్కోకుండా చేసుకోవాలి అనే దానిలో చంద్రబాబును మించిన ఎక్స్పర్ట్ ఎవరు లేరు. చూడు అంబుతూ యానకడికి నీ బోటిదే తాను రవికి వేసుకోలేదని ఎవరిని వేసుకోనేవను అన్నదట. మీరు రోడ్లు వేయలేదు, గోంతల రోడ్లతో జనం అల్లాడిపోయారు. ఇప్పుడు గ్రామాల నుంచి పట్టణాలు నగరాల వరకు అద్దాల రోడ్లు తీర్చిదిద్దుతూ ఉన్నారు బాబు గారు. పావన్లు టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకు రోడ్లు వేస్తున్నారనడం మీ శాతగానితనం. ఇక్కడో మాట చెప్పన, జనం ఇప్పుడు క్వాలిటీ చూస్తూ ఉన్నారు. 10 రూపాయలు ఎక్కువైనా క్వాలిటీగా ఉండాలని కోరుకుంటున్నారు తప్ప మీలా మురికి సందుల్లో పందుల్లా దొరలాలని కోరుకోవడం లేదు. ఏందేంది మీ ఉద్యమాలకు జనం రాకపోతే అది బాబు గారు తప్ప. ఇది మరీ బాగుంది. మా ఆయన చచ్చాడు కాబట్టి ఎవరు బొట్టెట్టుకోకూడదు అందట వెనకడికి నీలాంటి ఓ మహాపతివ్రత ఆట ఉంది నువ్వు చెప్పేది. సరే, అరెస్టుల పర్వం గురించి ఓ పాలు చెప్పు, ఈయన ఆనందిస్తా. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. రాటు తేల్తాం, నాయకుల మీద కూడా కేసులు పెడుతున్నారు. కేసులు పెడితే రాటు తేల్తారా? నిజమా? అదేలే, జగన్ 16 నెలలు బొక్కలో ఉండేగా రాటు తేలి సైకోగా మారింది. మీరు అంతే మారుతామంటావు. సంక్షోభంలో కూడా సుఖంగా ఉంటున్నానంటున్నావు చూడు. అది వినడానికి బాగానే ఉన్నా, జైల్లో రేపు కొండ కోటింగ్ ఇచ్చేటప్పుడు ఐసుగడ్డ కింద నుంచి పెట్టేటప్పుడు మాత్రం అబ్బో ఆ బాధ వర్ణనాతీతం. అప్పుడు ఇన్ని డైలాగులు రాలేవు. సరే గాని ఎవరెవరి మీద కేసులు ఎట్టారు? ఎంతకీ నీ కేసు ఏమైంది? ఇది కేసు అంటే మీ సుకన్య అనుకునేవు. ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. మా నాని మీద కేసు పెట్టారు, సుబ్బారెడ్డి గారి మీద కేసు పెట్టారు, మళ్ళా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టారు, అదేవిధంగా సాయిరెడ్డి గారి మీద కేసు పెట్టారు, అప్పిరెడ్డి గారి మీద కేసు పెట్టారు. నీ మీద కూడా ఉందా? దీని మీద లేదంట, లేకపోతే నష్టపోతాడు రేపు రాబోయే రోజుల్లో. మేయర్ గారి మీద కేసు పెట్టారు, నా మీద కూడా పెడతారంట. మరి ఏంటో నాకు తెలియదు, ఇంకా రాలా. ఓడైతే పెట్టారు మన పోలీస్ స్టేషన్లో. ఎన్ని కేసులైనా పెట్టుకోండి అయ్యా. కేసులకు భయపడితే రాజకీయాలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, జైల్లో పెడితే భయపడి పారిపోతామా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు పెంచుతున్నటువంటి ఈ విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా మేము పోరాడుతూనే ఉంటాం. నువ్వు చేసే ప్రతి పనిని కూడా విమర్శిస్తూనే ఉంటాం. కాసుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మాకేం పని లేదు. ఈ 4 సంవత్సరాలు
నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిపాలనకి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించటమే, నీ తల వంచటమే మా పని అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నువ్వు చెప్పిన సోకాల్డ్ నేతలంతా యాదవ పనులు చేస్తేనే కేసులు ఎట్టారు అంబోతూ, నీ మీద కూడా కేసు పెట్టాలంటావా? అంత ఒళ్ళు దురదగా ఉందా? తదాస్తు, త్వరలో నీ కోరిక నెరవేరుదేరుతుంది. ఏందేంది బాబు గారి మెడలు ఉంచుతావా? ఇది ఏమైనా ఢిల్లీ వెళ్లి కేసులు తిరగదోడొద్దని జగన్ వంగి వంగి దండాలు ఎట్టడం అనుకున్నావా అంబోతూ? అక్కడ ఉంది బాబు గారు, ఆయన ఓ పవర్ స్టేషను, ఇప్పుడు ఆయనతో ఉంది ఓ పవర్ స్టార్. ఒక్కరినే ఏం పీకలేరు, అక్కడ ఏకంగా ఇద్దరు ఉద్దండులు ఉన్నారు. నీకు టైం దగ్గర పడింది, నీ మదం దిగే వరకు ఐస్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆవేశం కాస్త ఉంచుకో, మళ్ళీ సుకన్య దగ్గర ఆయాస పడగలవు. స్టామినా కావాలి కదా. మనం చేశాం ప్రతి జిల్లాలోనూ రైతులకు మద్దతుగా. ఎంత దారుణం అని నాకు అర్థం కాల. రైతులు, వరి పండించే రైతులు మన ప్రాంతంలో చాలా ఎక్కువ. కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ గోదావరిలో వరి పంట పండించేటటువంటి రైతాంగం 80% ఉంటారు. వరి పండిస్తే ఏమైందండి? ధర ఇచ్చారా మీరు? ఎంత? 15,000, 1,500 ఎంత గిట్టుబాటు ధర? 1740 రూపాయలు. నాకు తెలిసి 90 కాదు, 1740 రూపాయలు గిట్టుబాటు ధర. ఎక్కడన్నా కొన్నారండి 1740 రూపాయలకి? ఈ రాష్ట్రంలో నేను అన్ని చోట్లకు వెళ్ళా, ఎక్కడా కొనలా. గవర్నమెంట్ కొన్నది ఈవెన్ 1% కూడా లేదు. మొత్తం మిల్లర్లే. రోడ్డు మీద ఆరబెట్టుకుంటే తుఫాన్లు వస్తున్నాయి కదా. ఏమండి 1740 రూపాయలు కదా, అంత కొనలేము. 1300కి ఇస్తారా? 1400కి ఇస్తారా? దీనిలో తడి శాతం ఎక్కువ ఉంది కాబట్టి 1350కి ఇస్తారని బేరం ఆడి రైతుల దగ్గర 1400, మ్యాక్సిమం 1400కు మాత్రమే కొని తీవ్రంగా రైతుకు నష్టం చేసినటువంటి ప్రభుత్వం. 1790 రూపాయలు ఇస్తా ఉంటే కేవలం వాట్సాప్ లో హాయ్ అనే మెసేజ్లు చేస్తే చాలు. కానీ సాయంత్రానికి అకౌంట్ డిలీట్ చేస్తా ఉంటే నువ్వేం దాబట్టి నిద్రలో కానీ కలగన్నావా ఏంది? అయినా నష్టం జరిగితే రైతులు రోడ్లు ఎక్కాలి కానీ మరి మీరు ఉత్తుత్తి ధర్నాలు చేస్తే రైతులు కనీసం తొంగి చూడలేదేంది? అది చెప్పు. అదేమంటే మన జిల్లా ఆయనే పౌర సరఫరా శాఖ మంత్రి గారు, ఆయన నియోజకవర్గం వెళ్ళా నేను. తెనాలి మన శివ ఓడిపాడు కదా, వెళ్ళా. ఏ ఊరది? కొల్లిపార వెళ్తే అక్కడ ఒక లారీ కూడా కొనలేదండి తన నియోజకవర్గంలో. 1740 రూపాయలకి 1350, 1400, 1375 అమ్ముకోపోతేనేమో తడిసిపోద్ది, రోడ్డు మీద పడేసుకున్నారు. ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం నేను ఎప్పుడు చూడలేదని మనకు చేస్తున్నా. 89 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్నా, చెన్నారెడ్డి గారు అప్పుడున్నా, విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడున్నా, జనార్దన్ రెడ్డి గారు అప్పుడున్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసి గారు, చంద్రబాబు, ఎన్టీ రామారావు, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. రైతులకు ఇంత ద్రోహం చేసినటువంటి ముఖ్యమంత్రి ఒకే ఒక్కడు, అతనే చంద్రబాబు నాయుడు గారని మనం చేస్తున్నాం. గాళ్ళ లొంగి కట్టినోడు అలా నామగుడే అందట నీలాంటిది. పరవాన్నం పతివ్రత ఏంద్ర అంబాబు. 89 నుంచి రాజకీయాల్లో ఉంటే 14 ఏళ్ళు సీఎం చేసింది బాబు గారు కదా. ఆయన్ని అప్పుడు బేషుగ్గా చేశారు, ఇప్పుడు చేయడం లేదంటావా? లేదంటే ఆ బాబు గారు వేరు, ఈ బాబు గారు వేరు అంటావా? చత్వారంగానే వచ్చిందా? లేదంటే సుకన్య గాని తలకి నూనె ఎట్టడం మర్చిపోయిందా? పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నావు. పెద్ద అంటున్నాను, నమ్మి ఓట్లేశారయ్యా. చంద్రబాబు నాయుడు మాట నమ్మి ఓట్లేస్తే ఇలా కాక ఎలా ఉంటుంది? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టకూడదు. ఒక్కటి చూపించమన్నారు. ఒక్కటి మీకు గుర్తుందిగా, 2014లో సోదరులారా, రైతు సోదరులారా, సైకిల్కి ఓటేయండి, మీ రుణాలన్నీ రద్దు చేస్తాను, రైతాంగం వచ్చేటువంటి రుణాలన్నీ అన్నాడా లేదా? లేడీస్ ఎదురుగా కూర్చుంటే, అమ్మా ఏంది నీ మెడలో బంగారం లేదు, మీ ఆయన బాగా తాకట్టు పెట్టుకున్నాడా, ఎరువుల కోసం? లేదు, సైకిల్ కొట్టేసేయి, నీ బంగారం నీకు ఇంటికి వచ్చేసిందని చెప్పాడు. నమ్మారు, ఓట్లేశారు. సుమారుగా 95,000 కోట్ల రూపాయలు అప్పులుంటే తీలా
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు, ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు. 15,000 కోట్లు తీర్చేటప్పటికి వెనకబడ్డాడండి. అదేమంటే ఇలాగే మీడియా మిత్రులు అన్నారు, మన రఫీ లాంటి వాళ్ళు, ఏమండి మొత్తం రద్దు చేస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మొత్తం నాన్న ఎక్కడన్నా, మొత్తం ఎక్కడన్నాను, కొద్దిగా రద్దు చేస్తానని రద్దు చేశాను అంతే, ఇంక లేదు. రాజకీయాలు మానేసి అంబటే నీకే చెప్పేది, బుడబొక్కల కథలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గానో ప్రయత్నం చేయి, భవిష్యత్తు ఉంటది. అంతేగాని జనం ముందుకొచ్చి ఏకపాత్ర అభినయం చేస్తే జగన్ లాగా ఒంటరిగా మిగిలిపోగలవు. నీ సొల్లు పురాణం వినడానికి జనం ఏం ఎర్రిబాగులోళ్ళు కాదు. 2014లో బాబు చెయ్యలేదని జగన్ ఏదో పొడుతాడని జనం ఓటేసి మోసపోయారు. మీరు మర్చిపోయావా? అందుకేగా 11 సీట్లకు దిగజారి మీరంతా ఓడిపోయారు. ఇంకేం మూకం పెట్టుకుని రంకిలేస్తావు? చెప్పినంత వరకు సాలే. కొత్త సంవత్సరంలో అయినా మనిషిగా ఉండు, నాటకాల రాంబాబులా ఉండకు. ఈసారి సుకన్య మసాజ్ కాదు, జనం చేస్తారు బడిత పూజ. ఎల్లిరా రాంబాబు, ఎల్లిరా.